అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగువారి చిరునామా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నూజివీడుతో ఎన్టీఆర్ గల సాన్నిహిత్యం గురించి నా చిరు విశ్లేషణ మీకోసం. నూజివీడుతో అన్న ఎన్టీఆర్కు ఆత్మీయ అనుబంధం ఉంది. ఆయన సినీ రంగంలో సూపర్ స్టార్గా ఉన్న రోజుల్లో దసరా ఉత్సవాల సందర్భంగా స్పోర్టింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే చెడుగుడు పోటీలకు నూజివీడొచ్చారు. అప్పట్లో పీజీ సెంటర్లో జరిగే ఈ పోటీల ఫైనల్స్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇక్కడే అన్న ఎన్టీఆర్ యొక్క గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలి. సినిమా నటులు ప్రైవేటు కార్యక్రమాలకు వస్తే వారి స్టేటస్ను బట్టి అమౌంట్ డిమాండ్ చేస్తారు. కానీ ఎన్టీఆర్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సొంత ఖర్చుతో మద్రాసు నుంచి ట్రైన్లో విజయవాడ వచ్చి అక్కడ స్టార్ హోటల్లో కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో సాధారణ వ్యక్తిగా బస చేసి నూజివీడు రావడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. నూజివీడుకు పలు సందర్భాల్లో ఎన్టీఆర్ రాక తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకులు అక్కినేని కృష్ణారావుకు అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అయితే ఆ ఎన్నికల్లో కృష్ణారావు ఓడిపోయారు. కానీ అన్న ఎన్టీఆర్ అతన్ని ఓడిపోయాడు కదా అని వదిలివేయక ఏకంగా టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షునిగా నియమించారు. నూజివీడికి ఆయన అంతటి ప్రాధాన్యతనిచ్చేవారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి రాజకీయ నాయకుడిగా, టీడీపీ పార్టీ అధినేతగా స్థానిక ఫుట్బాల్ గ్రౌండ్లో ఇప్పటి ఐటీఐ కాలేజ్ ఆవరణలో ఏర్పాటైన భారీ బహిరంగ సభకు వచ్చారు. ఆ సభకు వేలాది మంది హాజరై ఎన్టీఆర్ రా కోసం గంటల తరబడి ఎదురుచూశారు. ఇది చూసి చెల్లించిన ఎన్టీఆర్ నూజివీడు ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ముసునూరు మండలం గోపవరం గ్రామంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా పేదలకు చెట్టుపట్టాల పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. తెలుగు మాగాణి పేరుతో రాష్ట్రంలో తొలిసారి వందలాది మంది పేదలకు అటవీ చెట్టుపట్టాలు అందజేసి రైతు హోదా కల్పించారు. రాష్ట్రంలో ఇది విప్లవాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు. మరొకసారి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నూజివీడొచ్చి టీడీపీ అభ్యర్థి లాగు శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో మాజీ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎంఆర్ అప్పారావు ఎన్టీఆర్తో కలిసి ఈ సభలో పాల్గొన్నారు. మరొకసారి ముఖ్యమంత్రి హోదాలో నూజివీడు చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తన తదుపరి గుడివాడ పర్యటన రద్దు చేసుకుని స్థానిక ఎన్ఎస్పి గెస్ట్ హౌస్లో ఆ రాత్రి బస చేశారు. అప్పుడే ఒక సంఘటన జరిగింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ నూజివీడు వచ్చి ఎన్టీఆర్ని కలిసి తన పార్టీ అయిన సంజయ్ విచార్ మంచ్ కూడా ఫ్రంట్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఇది దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దానికి నూజివీడు వేదిక కావడం గమనార్హం. నూజివీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎంఆర్ అప్పారావు పోటీ చేస్తున్న సందర్భం అది. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్లో నూజివీడు లేదు. తిరువురు పర్యటనకు వచ్చిన ఎన్టీఆర్ని నూజివీడు నాయకులు కలిసి నూజివీడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. అయితే ఎన్టీఆర్ ఒకటే మాట అన్నారు. నూజివీడులో ఎంఆర్ అప్పారావు గారు ఓడిపోతే రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఓడిపోయినట్లే. ధైర్యంగా వెళ్ళి ప్రచారం చేసుకోండి, అక్కడ మా అవసరం లేదని అన్నారంటే నూజివీడు మీద ఆయన గల నమ్మకం అలాంటిది. ఆయన అన్నట్లుగానే ఎంఆర్ అప్పారావు ఓటమి చెందగా రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారం కోల్పోయారు. తన రెండవ వివాహ అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నూజివీడులో ఎమ్మెల్యే అభ్యర్థి కోటగిరి హనుమంతరావు తరపున లక్ష్మీపార్వతి సమేతంగా ప్రచారం నిర్వహించారు. ఇలా నూజివీడుతో విశ్వవిఖ్యాతునికి అవినాభావ సంబంధం ఉంది. నూజివీడి నేతల్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాపప్పారావు అంటే ఎన్టీఆర్కు ప్రత్యేక గౌరవం ఉండేది. ఆయనను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఎన్టీఆర్ స్వయంగా నియమించారు. కోటగిరి హనుమంతరావు తర్వాత ప్రతాపప్పారావు రాజకీయ వారసులుగా ఆయన్ని ప్రోత్సహించేవారు. అదేవిధంగా నూజివీడికి చెందిన సిపిఐ అగ్రనేత దాసరి నాగభూషణరావు, కొల్లి నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు మైకేశ్వరరావు, పాతు రవిలతో ఎన్టీఆర్కు స్నేహపూర్వక సాన్నిహిత్యం ఉండేది. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ యుగపురుషుని విగ్రహం నూజివీడులో ఏర్పాటు చేయడం సర్వదా సముచితం. ఇందుకు కారకులైన నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరు దుర్గాప్రసాదులకు అభినందన ధన్యవాదాలు చెప్పాలి. నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో సొంత స్థలంలో లక్షలాది రూపాయల వ్యయంతో
అన్న ఎన్టీఆర్ నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నేత, ఎన్టీఆర్ కుటుంబ వీరాభిమాని కాపా శ్రీనివాసరావును కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుంచుకుని శుభాకాంక్షలు తెలియజేయాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు మలిశెట్టి జగదీష్, టీడీపీ శ్రేణులు, నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాభినందనలు. నమస్కారం.